ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. స్టాక్ మార్కెట్ జర్నీలోకి వస్తున్నటువంటిప్పుడు అంటే కొంతమందికి మోటివేటెడ్గా, సైకలాజికల్గా పర్ఫెక్ట్గా ఉండటం కోసమని ఈ వీడియోస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మీరు కానీ గమనిస్తే స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడరు 9 గంటల తర్వాత కంప్యూటర్ ముందు కూర్చొని 2 రకాలైనటువంటి విధానాలను పాటిస్తాడు. ఫస్ట్ మొత్తం ప్లానింగ్ ఉంటుంది. అలాగే ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, ఇట్లాంటి అన్ని రకాలైనవి తీసుకుంటాడు. కానీ ఇక్కడ 2 విషయాల దగ్గర ఈ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే హోప్, 2 రియాలిటీ. హోప్ అంటే మనకు తెలుసు కదా, ఇది జరగవచ్చేమో అనేటువంటిది. రియాలిటీ అంటే వాస్తవికత ఏంటి అనేటువంటిది. ఇవి 2 కూడా ట్రేడర్ని నానా రకాలుగా గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి రియాలిటీ కంటే కూడా, అంటే మనకున్న స్ట్రాటజీ కావచ్చు, మనకున్న రిస్క్ రివార్డ్ కావచ్చు, వీటన్నిటి కంటే కూడా హోప్ అంటే ఇది జరగవచ్చేమో అనేటువంటిది ప్రిడిక్షన్ అనమాట. అనేటువంటిది ముందుగానే ఊహించడం అనేటువంటిది ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. ఈ డామినేషన్ ఎప్పుడైతే మనం ఈ డామినేషన్ నుంచి ఎలిమినేట్ అవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే ట్రేడర్గా మనం ఉండగలుగుతాం. మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్కి రియాక్ట్ అవుతున్నామా, లేకపోతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నామా, ఇవి 2 కూడా చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు మనం హోప్ అని అన్నాం కదా, హోప్ అనేటువంటిది స్టాక్ మార్కెట్కి రియాక్ట్ అవ్వడానికి కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ని మీరు చూస్తూ ఉన్నారు, చార్ట్ని చూస్తూ ఉన్నారు. మీకేమవుతుంది, ఒక రెసిస్టెన్స్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మీకు ఒక హోప్, నమ్మకం, ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఏమని, ఇది పెరగవచ్చు, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కాబట్టి గ్రీన్ క్యాండిల్ ఇక్కడి నుంచి మనం వెళ్ళవచ్చు, బై చేయొచ్చు అనేటువంటిది ఒక నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఆ నమ్మకం అనేటువంటిది ఖచ్చితంగా మిమ్మల్ని ఫెయిల్ అయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు అంటే ఊహ అనేటువంటిది స్టాక్ మార్కెట్లో ఊహాజనితంతో కూడుకున్నటువంటి ట్రేడ్ అనేటువంటిది మీ నమ్మకాన్ని ఉమ్ము చేస్తుంది. మీరు మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని ఒకవేళ ర్యాండమ్గా మీరు ఒక మూవింగ్ యావరేజ్ని పెట్టారనుకోండి, మూవింగ్ యావరేజ్ని ఒక బుల్లిష్ క్యాండిల్ పైకి అప్ సైడ్ క్రాస్ అయినప్పుడు దాని అబోవ్ ఎంట్రీ తీసుకుంటారు. అది క్రాస్ అయింది కాబట్టి మనం బుల్లిష్గా ఉండొచ్చు అనేటువంటిది ఒక మీ అజంప్షన్, మీ హోప్ అనమాట అది. కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే, నేను ఎలా చేయాలి అని చెప్పేంత గొప్ప నేను కాదు. కానీ ట్రేడింగ్ అనేటువంటిది ట్రేడరు ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేయడం అంటే మీకంటూ ఒక స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఉదయాన్నే లేసేసి, లేకపోతే చార్ట్లకు ముందు, అంటే ట్రేడింగ్ అవర్స్ స్టార్ట్ అవ్వబోయే ముందు, స్టాక్ మార్కెట్లో చార్ట్ ముందు కూర్చోబోయే ముందు మీకంటూ ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. దేన్ని మనం బై సైడ్ ఉందామా, సెల్ సైడ్ ఉందామా, ఏ స్టాక్లో ఉందాం, ఏం చేద్దాం, ఏంటి అనేటువంటిది ఒక ఆలోచనాత్మకంగా ఉంటారు. ఉండి ఒక ప్లాన్ని మీరు సెట్ చేసుకుంటారు. ఈ ప్లాన్ని సెట్ చేసుకొని ఆ ప్లాన్ కోసం, అంటే మీకు ఎక్కడైతే మార్కెట్ ప్రైస్ అనేటువంటిది వచ్చిన తర్వాత బై చేద్దామని అనుకుంటారో అక్కడ మీరు బై చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొంత సమయం అనేటువంటిది పట్టవచ్చు. ఓ 10 నిమిషాలు పట్టవచ్చు, అర్ధ గంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు మీరు అనుకున్న ప్రైస్కి రావడానికి. కానీ ఈ లోపల మీరేమవుతారు, రియాక్ట్ అవుతుంటారు. ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, అరే ఇక్కడ సపోర్ట్ తీసుకుని గ్రీన్ క్యాండిల్ పడింది కాబట్టి ఇక్కడే మనం బై చేసేద్దాం, ఇదంతా మొత్తం లాగిన్ చేసేయచ్చు, ఇంకా వెయిట్ ఇక్కడ మనం అనుకున్న ప్రైస్కి రాకపోవచ్చు కాబట్టి ఇక్కడే మనం ఎంటర్ అవుదాం అని చెప్పేసి చాలామంది ట్రేడర్స్ అనుకుంటారు. అదే హోప్ అనమాట, అదే రియాక్షన్. ఆ క్యాండిల్స్ మనల్ని రియాక్ట్ అయ్యేటట్టు చేస్తాయి. స్టాక్ మార్కెట్లో బై ఆర్ సెల్ చేసే విధంగా చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ మైండ్లో ఈ హోప్కి రియాలిటీకి మధ్య పెద్ద యుద్ధం అనేటువంటిది జరిగి, ఎప్పుడు హోప్ అనేటువంటిది, నమ్మకం, అంటే ఇట్లా జరగవచ్చేమో అనేటువంటి ఒక థాట్ అనేటువంటిది మిమ్మల్ని డామినేట్ చేసి రియాలిటీని పూడ్చిపెట్టేసేసి అక్కడ ఎంట్రీ తీసుకునేటట్టు చేస్తుంది. అందుకని మీరు సెటప్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ చార్ట్లకి రియాక్ట్ అవుతున్నారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఆ చార్ట్లకి ఎక్కడైతే మీరు బై చేయాలి అని అనుకున్నారో ఆ ప్రైస్కి వచ్చేంత వరకు కూడా మీరు రియాక్ట్ కాకుండా ఉంటే అది రియాలిటీ, మీరు ట్రేడ్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ అనేటువంటిది ఇదనమాట. కాబట్టి ట్రేడర్స్ హోప్కి దూరంగా ఉండి రియాలిటీకి దగ్గరగా ఉంటేనే ట్రేడింగ్ సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.